తెలంగాణలో కులగణన విషయంలో గందరగోళం నిజమేనని మీరు నమ్ముతున్నారా? మన ప్రభుత్వం ఏం జేయాలి? తెలంగాణలో నేను మీకు చాలా మందికి జస్టిస్ ఈశ్వరయ్య ఏం చేస్తుండని ఎవరికి తెలవదు. 13th జనవరి 2024 13th జనవరి 2024లో నేను రాహుల్ గాంధీ దగ్గరికి 36 ఆర్గనైజేషన్స్ని ఆల్ ఇండియా లెవెల్లో, ఎందుకంటే ఆయన భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు, బీసీలకు మీరెంతో మాకు మీకంతా అని అంటున్నాడు, మేమెంతో మాకంతా అనేది కాన్సరామ్ స్లోగన్ నేను నిజం చేస్తా అంటున్నాడు, అంబేద్కర్ పూలే కళాలని నేను నిర్ణయిస్తా అంటున్నాడు. నాకు పొలిటికల్ అంబిషన్ లేదు, కానీ నా జీవితం ఉన్నంత వరకు బీసీలకు మాత్రం ఇది నేను కులగణన చేస్తా, వాళ్ళకు వచ్చిన హక్కు పొలిటికల్, ఎకనామిక్, సోషల్, ఎడ్యుకేషనల్ అన్నిట్లో కూడా నేను వాటా కల్పిస్తా. ఈ భారతదేశ పౌరులు, భారతదేశంలో ఒక మొత్తం ఎక్స్రే లాంటిది ఈ కులగణన అనేది. ఏ కులం ఎక్కడుంది, ఎవరికి ఎట్లా మందు పెట్టాలనేది తెలుస్తుంది అని ఆయన మాటలకు ప్రభావితమయ్యి నేను ఆయనకు కూడా ఒక 1 hour ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన మా వాళ్ళందరి ముందర మోటివేట్ చేసినాం ఆయనను కూడా. చేసిన తర్వాత ఆయనతో నేను 3 మీటింగ్స్ నేను షేర్ చేసిన. ఒకటేమో లక్నోలో, ఒకటేమో పంచకుల మన హర్యానాలో. పంచకుల నేను ఐ హ్యావ్ షేర్డ్ ఎందుకు బీజేపీకి ఓటు వేయకూడదు, ఎందుకు ఇండియా గఠబంధన్కి ఎందుకు వేయాలి. ఇద్దరు మనకు శత్రువులే, కానీ పెద్ద శత్రువుని కొట్లాడాలి. వీళ్ళకి చేస్తామనంటున్నారు, వీళ్ళకి లేకపోతే మనం వీళ్ళతో కూడా కొట్లాడాలని అని మా వాళ్ళని మోటివేట్ చేసి నేను ఆయన దగ్గరికి పోయి చేస్తే కొంచెం బెటర్ వచ్చినాయి కదా, సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా, బీజేపీ అయితే అబ్సల్యూట్ మెజారిటీతో పడిపోయింది కదా, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక మేము మొత్తుకుంటున్నాం, నువ్వు నీ నీ కాంగ్రెస్ పాలన 2 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటకల కులగణన చేసి అది పబ్లిష్ చేయలేదు, తెలంగాణ కులగణన ఊసెత్తుతలేడు మా ముఖ్యమంత్రి. కాబట్టి మీరు మా ముఖ్యమంత్రి మీద మీరు ఫోర్స్ పెంచి మాకు ఇక్కడ కులగణన చేయించండి, లేకపోతే ఈ తెలంగాణలోనే కాదు కదా, మీ మాట ఎవడు నమ్మడు, మొత్తం ఆల్ ఇండియాలో కూడా ఎవడు నమ్మడు, మేము కూడా నమ్మమని మేము ఆయనకి అల్టిమేటం ఇస్తే పోరాడితే ఏమైందో మొత్తం అయితే ప్రెషర్ వచ్చింది, జరిగింది. కానీ హానెస్ట్గా జరిగిందని నేను అనుకోను. ఎందుకు జరిగిందంటే ఏడాది వీళ్ళు ఒట్టిగా పబ్బం గడుపుకున్నారు. ఏడాది కిందనే రాగానే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎట్లయితే జడ్జిమెంట్ రాగానే ఇక్కడ జరిగితే ఇప్పటి వరకు మంచి కులగణన జరుగుతుండే, ఇటువంటి యాక్ట్ చేసుకుంటుంటే పంచాయత్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతుండే, మనకు ఫండ్స్ వస్తుండే, ఈ దేశం బాగుపడుతుండే. అంటే ఈ యొక్క ఆధిపత్య కులాలు భయమా ఇది, లేకపోతే ఆనెస్ట్ లేకపోవడమా, లేకపోతే ఈ రకంగా ఏదో పబ్బం గడుపుకుందామా అనే అనుమానాలు కూడా మాలోనే ఉన్నాయి. మేము పోరాడినాం కూడా. పోరాడితే ఏమైంది, ఆ పోరాట ఫలితం హైకమాండ్ యొక్క ఆదేశాలు కావచ్చును, వాళ్ళు కులగణన బీసీ కమిషన్కి మీరే డెడికేటెడ్ కమిషన్ డిజిగ్నేట్ చేసి మీరు చేయండి అని అన్నాడు. అది చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వలేదు, అది కూడా కాలేదు. దాని తర్వాత ఏమైంది, ప్లానింగ్ కమిషన్తో మేము చేస్తాము అని ఒక జీవో ఇచ్చినారు. ప్లానింగ్ కమిషన్తో జీవో చేసి హైకోర్టులో ఎవరో కేసు వేస్తే హైకోర్టులో కూడా సరిగా వాదన జరగలేదు. ఇప్పుడు ఆర్టికల్ 342A(3) కింద స్టేట్ గవర్నమెంట్కు అధికారాలు రాజ్యాంగం కల్పించింది. సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టుని తయారు చేయాలంటే కులగణన చేసి లిస్టు తయారు చేసి దానికి సోషల్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, లోకల్ బాడీస్లో అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఆ లిస్టు. అటువంటి లిస్టు తయారు చేయకుండా రాజ్యాంగం ప్రకారం ఒక జీవో తీసినారు. పోనీ ఆ జీవోని కూడా నేను సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తానంటే ఇప్పుడు యాక్ట్ ఒక రాజ్యాంగంలో మనకు హక్కు ఉంటే అటువంటి యాక్ట్ వచ్చేంత వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో కూడా ఆర్టికల్ 162 ప్రకారం ఏదైనా చట్టం ఉంటే దాని కింద యాక్టు లేకపోతే ఒక జీవో రూపేణ అమలు చేసుకోవచ్చు. సో ఆ జీవో రూపేణ వీళ్ళు జీవో ఇచ్చిండ్రు. ఏమని జీవో ఇచ్చిండ్రు, ఆ 2 జీవోలు చదువుతాను నేను. అది ఇది ఒక వీళ్ళు అసెంబ్లీలో పెట్టుకొని మేము కులగణన చేస్తాము అని ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకున్నారు కదా, తీర్మానం చేసుకొని జీవో ఇచ్చిండ్రు. ఆ జీవో ఏంటంటే జీవో నెంబర్ 13 ప్లానింగ్ డిపార్ట్మెంట్ టు టేకప్ ది
కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్హోల్డ్ సర్వే, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఆఫ్ ది ఎంటైర్ తెలంగాణ సో యాజ్ టు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ వేరియస్ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ ఆపర్చునిటీస్ for the amelioration of the backward classes, SCs, ST citizens of the state and other weaker sections of the state, and the planning department was designated as a nodal department for conducting and completing survey within 60 days అని జీవో అవును ఇచ్చిండు. ఇచ్చిండు సంతోషం. ఇచ్చిండు చేసిండు వాళ్ళు. ఇప్పుడు మీకు అభ్యంతరం ఏమిటి దాంట్లో? ఆ చేసింది ఏందో మిషనరీ సరిగ్గా ఎవ్వరు అసలు మీరు ఈ చేసినప్పుడే నేను ఒక యాక్ట్ చేయండి, మీరు సర్వే యాక్ట్ ఇట్లా 342 కింద ఏ సర్వే యాక్ట్ చేయమని నేను మంత్రికి మిగతా వాళ్ళకు బజార్లో మొత్తుకున్నా కూడా మామూలు ఎవరిని పిలవలేదు, మేధావులను కూడా ఎవరు కనీసం సంప్రదించలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకు అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ అందరినీ కూడా ఇంక్లూజివ్గా అందరినీ కూడా సమయంలో తీసుకోవాల్సి ఉండేది. తీసుకోవాలన్నందువల్ల వీళ్ళందరికీ ఇప్పుడు ఈరోజు ఇది తర్వాత ఇంకో ఏమైంది, గవర్నమెంట్ ఆల్సో ఇష్యూడ్ అది 10/10/2024 ఇచ్చినారు. ఒక నెల తర్వాత ఇంకో జీవో ఇచ్చినారు. జీవో నెంబర్ 49 4/11/2024 ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అపాయింటెడ్ ఏ డెడికేటెడ్ కమిషన్. ఇది హైకోర్టులో మీరు డెడికేటెడ్ కమిషన్ పెట్టాలా, కృష్ణమూర్తి వస్తుంది. ఎందుకు డెడికేటెడ్ కమిషన్ అంటే ఒక జిల్లాలో ఎంతమంది రిప్రజెంటేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిప్రజెంటేషన్ ఎంత ఉంది, ఎట్లా ఈ రిజర్వేషన్స్ మీరు అడ్జస్ట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో అందరు బీసీలో ఉందనుకో, రిజర్వేషన్స్ ఎందుకు అక్కడ అక్కర్లేదు కదా. అక్కడ చాలా తక్కువ ఉందనుకో, వాళ్ళకి ఇదివరకు రిప్రజెంటేషన్ జరగలేదు, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉన్నది, అక్కడ ఎక్కువ పెట్టాలి కదా. సో ఇది ఇంటర్నల్ అడ్జస్ట్ గురించి ఒక డెడికేటెడ్ కమిషన్ ఉన్న జనాభా లెక్కలనే పరిశీలించి వాళ్ళు ఫిక్సప్ చేయాలంతే. ఏ మండల ఏ జిల్లాలో ఎవరెవరికి ఇంత ఇవ్వాలనేది పంచుకోవాలి. బట్ అది ముఖ్యం కాదు. మనకు పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్మెంట్ తీసుకోవాలా, ఈ యొక్క రిజర్వేషన్ యాక్ట్ తమిళనాడు తరహాలో యాక్ట్ తెచ్చుకున్న తర్వాత ఈ విషయాలు. ఇప్పుడు మా సంఘాలన్నీ మా మేధావులందరూ ఏమంటున్నారు, నువ్వు తయారు చేయలేదు అంటే, అరే బాబు అంటే మన తప్పుల తడకలు ఉంటే సరిదిద్దుకొని మనం అందరి గురించి యాక్ట్ గురించి పోరాడాలి. కానీ ఈ చిన్న దానికి మీరు తగాలు పెట్టుకొని పార్టీలకు తెలియదు, ఆర్గనైజేషన్స్కి తెలియదు, రాంగ్ డైరెక్షన్లో పోతున్నారు. ఇది అల్టిమేట్గా బీసీలకు అన్యాయం జరిగే విధంగా పోతుందని నా యొక్క తపన.